హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. మనము సీటెట్ డేట్ వచ్చేసింది కదా. సీటెట్ ఎగ్జామ్ నెక్స్ట్ February 8, 2026లో ఉంటుందని మనము తెలుసుకున్నాం అనమాట. అంటే ఇప్పుడు మనము దాంట్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, పేపర్ 1కి పేపర్ 2కి డిఫరెంట్ డీటెయిల్గా మనము సిలబస్ క్లాసెస్ కూడా మనం వీడియోస్ కూడా మన ఛానల్లో పెట్టి ఉన్నాము. ఓకే, అయితే ఈ రోజు నుంచి మనము ఈ ఈ ఛానల్లో ఈవీఎస్ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ అందరికీ అవైలబుల్‌గా ఉండవు కదండీ. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఒక ఎగ్జామ్ కోసం అన్ని బుక్స్ కొనుక్కొని పెట్టుకోలేం కదా. సో, మనకి అన్ని ఎన్‌సీఈఆర్‌టీ సొల్యూషన్స్, ప్రాక్టీస్ బిట్స్, ఈవీఎస్ సంబంధించిన క్లాస్ పేపర్ 1కి నేను ఈ రోజు నుంచి ప్రొవైడ్ చేయబోతున్నాను. మన ఛానల్‌లో ఈవీఎస్‌కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ క్లాస్ 3 టు 5థ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ మనకి పేపర్ 1 ఈవీఎస్ ఉంటుంది కదా. ఆ ఈవీఎస్‌లో 15 మార్క్స్ అంటే టోటల్ 30 మార్క్స్ ఉంటుంది. 30 మార్క్స్‌లో 15 మార్క్స్ కంటెంట్, 15 మార్క్స్ పెడగోగి ఉంటుంది. మనం కంటెంట్ క్లాసెస్‌ని కంప్లీట్ చేసుకుందాము ఫస్ట్. ఆ తర్వాత పెడగోగి చూద్దాము. ఫస్ట్ కంటెంట్ క్లాసెస్ మనకి 15 మార్క్స్ ఉంటాయని చెప్తున్నాం కదా. సో, మనకి క్లాస్ 3, 4, 5 ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్ విత్ సమ్మరీ విత్ ఎక్స్‌ప్లనేషన్, ఎగ్జాంపుల్స్ అండ్ ఎంసీక్యూస్ కూడా మనము ఈ ఛానెల్‌లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, మన ఫ్రెండ్స్ ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా సీటెట్‌కి ప్రిపేర్ అవుతుంటే మోస్ట్‌లీ మన తెలుగు వాళ్ళు అంటే ఏపీలో కానీ, తెలంగాణలో కానీ మనకి అన్ని ఇప్పుడు ఫటాఫట్‌న టెక్స్ట్ బుక్స్ కొనుక్కోవాలి, చదువుకోవాలి అంటే వీలవ్వదు కదా. అన్ని టెక్స్ట్ బుక్స్ కొనుక్కోవడం. సో, అందుకని మనము ఎవరైతే అఫోర్డ్ చేయలేకుండా ఉన్నారో వాళ్ళ కోసం ఇవి చాలా యూజ్‌ఫుల్ అండి. సో, మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సీటెట్‌కి ప్రిపేర్ అవుతుంటే షేర్ చేయండి. ఓకే, ఇంకా మీకు ఈ వీడియోస్ యూజ్‌ఫుల్ అనిపిస్తుంటే కంపల్సరీగా లైక్ చేయండి. ఓకే, లెట్స్ గో టు ది వీడియో. మనం ఇప్పుడు ఈ ఛానెల్‌లో ఈ వీడియోలో హ్మ్, ఈ క్లాస్ 3 ఈవీఎస్ నుంచి ఫస్ట్ లెసన్ అండి ఇది. పూనమ్స్ డే అవుట్. క్లాస్ 3 ఈవీఎస్‌లో మన ఫస్ట్ లెసన్ ఏంటంటే పూనమ్స్ డే అవుట్. దాని గురించి కొంచెం ఎక్స్‌ప్లనేషన్ చూసి ఆ తర్వాత కొన్ని క్వెషన్స్ చేద్దాము. కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చేద్దాము. ఓకే, లెట్స్ గో టు ది వీడియో. అయితే ఇందులో ఏం చెప్తున్నారండి, పూనమ్స్ డే అవుట్‌లో అంటే ఒక స్కూల్‌కెళ్ళే అమ్మాయి అన్నమాట. ఆ రోజు ఫీవర్ అండి, స్కూల్‌కెళ్ళకుండా ఇంట్లోనే ఉంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, "ఇంట్లోనే ఊరికే బోర్ కొడుతోంది కదా! కొంచెం బయటికెళ్ళి కూర్చో, లేదంటే బయట కొంతసేపు కూర్చొనుండు, ఔట్ సైడ్ ఎళ్లి ఆడుకో" అని చెప్తా ఉంటదనమాట. లేదంటే ఒక బెడ్ ఉంది, అక్కడికెళ్ళి పడుకో అని చెప్తా ఉంటుంది. సో, ఆ అమ్మాయి ఏం చేస్తుంది, అక్కడ బెడ్ మీద పడుకొని తన చీక్స్ మీద ఏందో పడుతుంది. తను అబ్జర్వ్ చేస్తా ఉంటుందనమాట. ఏంటి ఆ చెట్టు కింద ఉండొచ్చు మేబీ ఆ బెడ్. సో, అందుకనే అబ్జర్వ్ చేస్తా ఉంది. ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది కదా! ఇది ఆహ్, బెడ్ ఇక్కడ చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా! ఈ చెట్టు మీద ఏమేం బర్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటదనమాట. ఓకే, అంటే దీన్ని బట్టి మనం పిల్లలకి ఏం చెప్తున్నాము, నేచర్ మీద ఇంట్రెస్ట్ తీసుకోవడము. ఓకే, నేచర్ మీద ఎలా ఇంట్రెస్ట్ తీసుకోవడం, నేచర్ చాలా ఇంపార్టెంట్ కదా. నేచర్ అంటే నేచర్‌లో ఏమేమి ఉంటాయి పిల్లలకి అవేర్‌నెస్ తీసుకురావడం అన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు ఇందులో గుర్తుపెట్టుకోండి ఏ యానిమల్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వెషన్స్ కూడా దీనికి రిలేటెడ్ గానే ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి మనకి చాలా ఈజీ పేపర్ అనుకోండి, డైరెక్ట్ బిట్ అనుకోండి, అడుగుతారు కదా ఏమేమి యానిమల్స్‌ని చూసిందని. సో, మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ Poonam's looked up. She saw many animals on the tree. Which animals can find spot on the tree in the picture? ఏ యానిమల్స్ కనిపిస్తున్నాయి అవి మీకు చెప్పమంటారనమాట. ఇందాక మనం చూసిన పిక్చర్‌లో మనకి ఏ యానిమల్స్ కనిపిస్తున్నాయి? మనం చూసాం కదా ఇందాక. ఆ పిక్చర్‌లో మనకి ఏ యానిమల్స్ కనపడుతున్నాయి మనకి కింద రాయడమే అన్నమాట. పిజియన్ అని, స్క్విరిల్ అని, క్రో అని, మంకీ అని, బటర్‌ఫ్లైస్ అని, స్పారో అని, ఇంకా మనకి యాంట్స్, ప్యారట్స్ కూడా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సెకండ్ పిక్చర్ చూడండి. అంటే ఇవి టెక్స్ట్ బుక్‌లో ఉన్న పేపర్స్ అన్నమాట. టెక్స్ట్ బుక్‌లో ఉన్న పేపర్ చూస్తే మనకి టెక్స్ట్ బుక్ ఇంకా వేరే ఎక్కడైనా డౌన్‌లోడ్ చేసుకోవాలి అని ఉండదు కదా. డౌన్‌లోడ్ చేసుకోవాలి, కొనుక్కోవాలని ఉండదు కాబట్టి మనము వీడియోలో టెక్స్ట్ బుక్‌లో పేపర్స్ కూడా మెయిన్ పేపర్స్ కూడా మనము షేర్ చేయడం జరుగుతుంది. అయితే పూనం పిక్డ్ అప్ ఎ లీఫ్ ఫ్రమ్ ద గ్రౌండ్ అండ్ వైప్డ్ హర్ చీక్ విత్ ఇట్. బట్ హర్ చీక్ వాస్ స్టిల్ స్టిక్కీ. షీ థాట్, లెట్ మీ గో అండ్ వాష్ మై ఫేస్ ఇన్ ద నియర్ బై పాండ్. ఓకే, అక్కడ పడుకుంది కదా! చీక్స్ మీద ఏదో పడుతుంది కదా! అంటే పిజియన్స్ కానీ అట్లా అంటారు కదా! కాకిరెట్టేయడం అట్లా ఏదైనా పడుండొచ్చు మేబీ. అందుకని అది కడుక్కోవడానికి పాండ్ దగ్గరికెళ్తుంది. పాండ్ దగ్గర కూడా కొన్ని యానిమల్స్ ఉన్నాయి కదా! వాటిని కూడా అబ్జర్వ్ చేస్తుందన్నమాట. విచ్ యానిమల్స్ డిడ్ పూనమ్ సీ ఎట్ ద పాండ్? లుక్ ఎట్ ది పిక్చర్స్ అండ్ రైట్ దేర్ నేమ్స్. మనకి ఇలా కూడా అడగొచ్చు కదా! ట్రీస్ మీద ఏం యానిమల్స్ చూసింది, ఇంకా మనకి పాండ్ దగ్గర ఏ యానిమల్స్ చూసింది. ఇలా కూడా మనకు క్వెషన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది. సో, మనకి ఇక్కడ పాండ్ దగ్గర ఏమేమి యానిమల్స్ కనపడుతున్నాయండి మనకి? చూడండి, గోట్ కనిపిస్తుంది, బఫెల్లో కనిపిస్తుంది, క్రేన్ కనిపిస్తుంది, ఇంకా ఫ్రాగ్స్ జంపింగ్ కనిపిస్తుంది, టర్టిల్ కనిపిస్తున్నాయి. సో, ఇలాంటివి కూడా క్రేన్ కనిపిస్తుంది. అంటే కొంగ, కప్పలు, మేకలు, గేదెలు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా! సో, ఇలా అన్నమాట. ఇలా కొంచెం పేపర్ ఈజీగా ఉన్నప్పుడు ఇలాంటివి కూడా అడగొచ్చు కదా! పాండ్ దగ్గర ఏం చూసింది, ట్రీ దగ్గర ఏం చూసింది అనేసి. రైట్? సో, మీరు యానిమల్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే డిఫరెంట్ యానిమల్స్ మూవ్ ఇన్ ద డిఫరెంట్ వేస్ టు గో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సమ్ యానిమల్స్ వాక్, సమ్ ట్రావెల్, సమ్ ఫ్లై, సమ్
swim. For this, some animals use their feet, some use their wings, some animals even take care help of their tail. అంతే కదా, కొన్ని కొన్ని అంటే ఏ యానిమల్స్ ఎలా నడుస్తాయి, అన్ని యానిమల్స్ ఒకలాగా నడవు. కొన్ని యానిమల్స్ ఏంటి వాక్ చేస్తాయి, కొన్ని యానిమల్స్ ట్రావెల్ చేస్తాయి, పాక్కుంటూ వెళ్ళిపోతాయి, కొన్ని యానిమల్స్ ఫ్లై చేస్తాయి, కొన్ని యానిమల్స్ స్విమ్ చేస్తాయి. ఓకే, వాటిలో మనకి ఇక్కడ ఏమడుగుతున్నారు, యూ మస్ట్ హ్యావ్ సీన్ మెనీ యానిమల్స్ ట్రూ, మీరు కూడా చాలా యానిమల్స్ చూసుంటారు కదా. విచ్ ఆఫ్ దెమ్ రైట్, విచ్ ఆఫ్ దెమ్ కెన్ ఫ్లై, ఫ్లై అయ్యి మీరు ఏమి చూసుంటారు, నంబర్ ఆఫ్ చూసుంటారు కదా, ప్యారెట్స్, క్రోస్, ఫ్యాన్స్ ఇవన్నీ. కానీ ట్రావెల్ పాక్కుంటూ వెళ్ళి ఏమిటండి, మనం రోజు చూస్తాం కదా వాల్స్ మీద లిజర్డ్స్, ఇంకా మనకి టర్టల్, క్రోకోడైల్ ఇవి వస్తాయన్నమాట. ఓకే, మనము యాక్చువల్‌గా నేను రాయట్లేదు. ఇవన్నీ చాలా ఈజీ ఈజీ అనమాట. సో, అందుకని నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. మీరేం కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. మనం చిన్న పిల్లలం కాదు కదా! అంటే మన టీచింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం అంటే మనకు ఆల్‌మోస్ట్ ఇవన్నీ తెలిసే ఉంటాయి కాబట్టి, అలా ఫాస్ట్ ఫాస్ట్‌గా అసలు ఆ టెక్స్ట్ బుక్‌లో ఏముంటాయి అనేసి మనం ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వెళ్ళిపోతున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, కెన్ వాక్, ఏ యానిమల్స్ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి? హార్స్ కానీ, బఫెలో 4 కాళ్ళు వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి కదా! నెక్స్ట్ కెన్ హాప్, జంప్ చేసే యానిమల్స్ ఏంటి? ఫ్రాగ్ కానీ, కాంగరూ కానీ, రాబిట్ కానీ ఇవన్నీ. హ్యావ్ వింగ్స్. వింగ్స్ దేనికుంటాయండి? పక్షులకే కదా! ఈగల్, ప్యారట్, స్పారో అంటే పిచ్చుకలు, గ్రద్దలు ఇవన్నీ. హ్యావ్ ఫీట్, కాళ్ళు దేనికుంటాయి? కాళ్ళు అన్నిటికి ఉంటాయి. ఆక్స్, కౌ, బేర్, హార్స్ అన్నిటికి. హ్యావ్ ఎ టెయిల్, తోకలు దేనికుంటాయి? మంకీ, బఫెల్లో, హార్స్ కూడా తోకుంటది కదా! సో, అవన్నమాట. యానిమల్స్ లివ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. అంతే కదా! డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌లో ఉంటాయి. కొన్ని వాటర్‌లో ఉంటాయి, కొన్ని వాల్స్ మీద ఉంటాయి, కొన్ని ఇంట్లో ఉంటాయి, కొన్ని ఫారెస్ట్‌లో ఉంటాయి. సమ్ యానిమల్స్ లివ్స్ ఇన్ ద ట్రీస్, సమ్ యానిమల్స్ ఇన్ వాటర్, సమ్ లివ్ ఇన్ ల్యాండ్, సమ్ ఇన్ అండర్ ద గ్రౌండ్ అండ్ ఫ్లై ఇన్ ద స్కై. సమ్ యానిమల్స్ ఈవెన్ లివ్ ఇన్ అవర్ హౌస్. అంతే కదా! ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా! ట్రీస్‌లోను, వాటర్‌లోను, ల్యాండ్ మీదను, ఇంకా మన ఇళ్ళలోను అలా ఉంటాయని ఈ లెసన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట మనకి. ఓకే, నెక్స్ట్ అయితే ఇంక మనకి కొన్ని పజిల్ లాంటివి ఇచ్చారు. డైరెక్ట్ బిట్ ఎప్పుడైనా అడగాలి అనిపిస్తే వాళ్ళకేంటి ఇక్కడ మనకి డైరెక్ట్ బిట్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా! కొన్ని పజిల్స్ అన్నమాట. ఫైండ్ మై నేమ్ ఇన్ ద క్రాస్ వర్డ్ అండ్ పుట్ ఎ సర్కిల్ అరౌండ్ ఇట్. వన్ ఎగ్జాంపుల్ హాస్ బీన్ గివెన్. ఏమి ఇచ్చారండి ఇక్కడ? బనానా ఈస్ వాట్ ఐ లవ్ ఈటింగ్. ఐ స్పెండ్ మై టైమ్ జంపింగ్ అండ్ లీపింగ్. నా నా టైం మొత్తం నేను జంప్ చేయడానికి, అటు ఇటు తిరగడానికి, దో దూకడానికి ఉపయోగిస్తా ఉంటాను. బనానా అంటే నాకు చాలా ఇష్టము అని చెప్తూ ఉంటుంది. ఏ యానిమల్ చెప్తుందంటే ఇక్కడ మనకి? సో, మనకిక్కడ ఫజిల్ ఆ బాక్స్‌లోనే ఉన్నాయి కదా! మనకి మంకీ చెప్తుంది కదా! మంకీ ఈస్ అవర్ రైట్ ఆన్సర్. మంకీ ఆల్రెడీ మనకిచ్చేసారు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్, ఆన్ ద వాల్స్ వెబ్స్ ఐ వేర్ ఇన్సెక్ట్స్ స్టిక్ అండ్ కెన్ నాట్ లీవ్. ఏమడుగుతున్నారు? ఇవి వాల్స్ మీద ఎక్కువ కనిపిస్తాయంట. ఏమి ఎక్కువ కనిపిస్తాయి వాల్స్ మీద మనకి? చెప్పండి. స్పైడర్, లిజార్డ్స్ కూడా కనిపిస్తాయి. కానీ ఇక్కడేం అడుగుతున్నారు? వెబ్ ఐ వేవ్. వెబ్‌ని వేవ్ చేస్తుంది. అంటే వెబ్‌ని తయారు చేసుకోగలుగుతుంది. లిజార్డ్స్ చేయలేవు కదా! సో, మనకి స్పైడర్స్ చేస్తాయి కదా! అదనమాట. సెకండ్ మనకి స్పైడర్. ఇక్కడ ఎక్కడుందో ఎతకాల్సిన అవసరం లేదు. మనకి ఇలాంటి పజిల్స్ అయితే ఇవ్వరు. ఇలాంటి క్వెషన్స్ అయితే ఇస్తారు. సో, క్వెషన్స్ మీద కాన్సంట్రేట్ చేయండి మీరు. సెకండ్ క్వెషన్‌కి మనకి లిజర్డ్ అనేది ఎక్కడో ఉంటుంది. లిజర్డ్ కాదు, సారీ, మనం లిజర్డ్ కదా చెప్పుకుందాం. మనం ఏంటంటే ఇక్కడ స్పైడర్ చెప్పుకున్నాం కదా! స్పైడర్ అనేది ఎక్కడుంది చూడండి ఒక్కసారి, జస్ట్ ఒకసారి లుక్ ఏద్దాం మనం. ఇక్కడ చూడండి. SPIDER, స్పైడర్ ఉంది కదా! అట్లా అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ ఐ రిమైన్ అవేక్ ద హోల్ నైట్ అండ్ గో టు స్లీప్ ఇన్ బ్రాడ్ డేలైట్. నైట్ అంతా మేల్కొని ఉండి పగలు మొత్తం నేను నిద్రపోతాను. ఎవరండి నేను? మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటానే ఉంటాం కదా! ఇది ఔల్ అన్నమాట. గుడ్లగూబ. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్, క్రాక్ 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 ఈస్ మై సౌండ్ ఇన్ వాటర్ ఆన్ ఎ ల్యాండ్ ఐ యామ్ ఫౌండ్. నేను క్రాక్ క్రాక్ అని సౌండ్ చేస్తూ ఉంటాను. నేను వాటర్‌లో కూడా ఉండగలను, పైన కూడా ఉండగలను. ఇలాంటి బిట్స్ నన్ను అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇదేంటంటే మనకి ఫ్రాగ్. పజిల్ ఎతకాల్సిన అవసరం లేదు. మీరు ఈ క్వెషన్స్ గుర్తుపెట్టుకోండి. వీటి ఆన్సర్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే. ఫోర్త్ క్వెషన్ ఆన్సర్ ఏంటంటే ఫ్రాగ్. నెక్స్ట్, ఐ అపియర్ ఆఫ్టర్ రైన్‌ఫాల్, హావ్ నో ఫీట్, సో ఐ క్రాల్. ఫీట్ లేదు, ఎట్లా నేను క్రాల్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. నేను రైన్‌ఫాల్ తర్వాత అంటే వర్షం పడిన తర్వాత నేను బయటికి తిరుగుతా ఉంటాను. ఎవరో చెప్పండి. మీరు వర్షం పడగానే కనిపిస్తాను అనంగానే మీకు ఇక్కడ పిజియన్ గుర్తు, సారీ, పీకాక్ గుర్తు రావచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నారు? హావ్ నో ఫీట్, సో ఐ క్రాల్. నేను పాక్కుంటూ వెళ్తాను, నడుచుకుంటూ కదా! పీకాక్స్ చూస్తే మనం నడుచుకుంటూ వెళ్ళిపోతాయి. వాటికి ఫీట్ ఉంటాయి కదా! కాళ్ళు ఉంటాయి కదా! సో, దీనికేంటి లేవు కాబట్టి మనకి ఇక్కడ ఏం గుర్తు రావాలి? స్నేయిల్ గుర్తు రావాలి. ఏం గుర్తు రావాలి? స్నేయిల్ అండి. నత్త. స్లో అండ్ స్టడీ ఈజ్ మై పేస్ అండ్ ఐ ఆల్వేస్ విన్ వెన్ దెర్ ఈజ్ అ రేస్. ఇప్పుడు ఇది చూడంగానే మనకేంటి, మనం ఇది మన ఏమంటారు ప్రోవర్బ్. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకుంటాం కదా! స్లో అండ్ స్టడీ ఈజ్ మై పేస్. ఎవరంటారు అట్లాగా? నేను చిన్నగా వెళ్ళినా కూడా నేనే విన్ అవుతాను అని. మనకి అందరికి తెలిసిన స్టోరీ ఇది.
రాబిట్ అండ్ టార్టాయిస్లో ఎవరి మాటలు ఇవి? టార్టాయిస్ మాటలు. సో మనకి ఆప్షన్స్ కదండి, దీనికి ఆన్సర్ ఏమై ఉంటుంది? టార్టాయిస్, తాబేలు. తాబేలు చెప్తుంది కదా రేస్లో, అదనమాట. నెక్స్ట్, spend some time under the tree, observe the animals carefully, name animals which can be seen. ఈ లెసన్ లో యాక్చువల్ గా పూనం బెడ్ మీద పడుకున్నట్లాగా మంచు కింద, చెట్టు కింద మంచు వేసుకొని అక్కడ చెట్టు మీద యానిమల్స్ అన్నిటిని చూస్తా ఉంది కదా, అట్లాగే మీరు చూసిన ఏమైనా ఉన్నాయా? బ్రాంచెస్ మీద ఉన్నాయి, లీవ్స్ మీద ఉన్నాయి. బ్రాంచెస్ మీద స్పారో, మంకీ, క్రో ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కదా. లీవ్స్ మీద ఏమేమి తిరుగుతాయండి? గ్రాస్ హోపర్స్ కానీ, క్యాటర్పిల్లర్స్ కానీ, బొచ్చు పురుగులు అవి ఉంటాయి కదా, అవన్నీ తిరుగుతూ ఉంటాయి కదా అవి. ఆన్ ద ట్రంక్ మీద అంటే మధ్యలో బెరడు మీద ఏం తిరుగుతూ ఉంటాయి? యాంట్స్, టర్టిల్స్, స్క్విరల్స్ పాక్కుంటూ వెళ్ళిపోతాయి కదా. ఆన్ ద గ్రౌండ్ నేల మీద ఏం తిరుగుతూ ఉంటాయి? ర్యాబిట్, ర్యాట్ ఇవన్నీ గ్రౌండ్ మీద తిరుగుతూ ఉంటాయి అనమాట. ఆన్ ద ట్రీస్ మీద నంబర్ ఆఫ్ ఉంటాయి. ఓకే, అరౌండ్ ద ట్రీ, సారీ అరౌండ్ ద ట్రీ, ఆన్ ద ట్రీ కద్ద ఆన్ చుట్టుపక్కల, ట్రీ చుట్టుపక్కల ఏముంటాయి? మనం కట్టేస్తూ ఉంటాం కదా, కోవ్స్ కానీ, బఫెలోస్ కానీ, గోట్స్ కానీ ఇవన్నీ అనమాట. నెక్స్ట్ ఏం అడుగుతున్నారు? నో అరేంజ్ ద యానిమల్స్ ఇన్ ద ఆర్డర్ దేర్ సైజ్. ఇది ఇంత అరేంజ్ చేయండి, మనకు అట్లాంటివి రావు కాబట్టి మనం ఇది స్కిప్ చేయొచ్చు. మన టెక్స్ట్ బుక్ లో పేపర్స్ అనమాట ఇవి. ఓకే, ఇప్పుడైతే మనం ఈ లెసన్‌లో ఏం చూసుకున్నాము? పూర్వం అనే గర్ల్ ఉంది. ఆమె నేచర్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉంది. నేచర్ నుంచి చాలా నేర్చుకుంది. ఏమేమి యానిమల్స్‌ని అబ్జర్వ్ చేసింది. వాటికి వాళ్ళ యొక్క అవి ఎలా నడుస్తాయి? ఎవరు తింటాయి? వాళ్ళ ఫుడ్ హ్యాబిటేట్స్ ఏంటి? ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదా. సో మనకి కొంచెం పాయింట్ వైస్ ఎలా సమ్మరైజ్ చేసి చదువుదాం అనమాట. పూనం ఇస్ యంగ్ క్యూరియస్ గర్ల్. She spends her day observing things around her. She stay helps children understand the beauty of the nature. The story. The story helps children అండర్స్టాండ్ ద బ్యూటీ ఆఫ్ ద నేచర్. ఇప్పుడు ఈ పూర్ణం అనే ఒక గర్ల్ గురించి చెప్పుకున్నాం కాబట్టి ఆ అమ్మాయి ఏంటి, చిన్నపిల్ల ఇంకా క్యూరియస్ కావాలి, ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అన్ని తెలుసుకోవాలని ఉత్సాహంతో ఉండేవాళ్ళు మనం క్యూరియస్ అంటామట. ఉత్సుకత అంటాం కదా అట్లా. సో షీ స్పెండ్స్ హర్ డే అబ్జర్వింగ్ థింగ్స్ అరౌండ్ హర్. ఆమె తన చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్, తన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని అబ్జర్వ్ చేస్తే దాని డేని స్పెండ్ చేస్తుంది. ఓకే, ఏం చెప్పదలుచుకుంది స్టోరీ? ద స్టోరీ హెల్ప్ చిల్డ్రన్ అండర్స్టాండ్ ద బ్యూటీ ఆఫ్ ద నేచర్. నేచర్ యొక్క అందాన్ని, నేచర్ యొక్క బ్యూటీని డిస్క్రైబ్ చేయడానికి ఈ స్టోరీ మనకి బెస్ట్ గా యూస్ అవుతుంది. సో క్వశ్చన్ చూద్దామా? హూ ఇస్ ద మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ ద లెసన్? పూనం. లెసన్ పేరే మనకి పూనం కదా. సో మనకి చూడగానే చెప్పే ఆన్సర్స్ ఇవి చిన్న చిన్న లెసన్స్ అని నెగ్లెక్ట్ చేయదు. పేపర్ లో ఉన్న అంటే టెక్స్ట్ బుక్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్ కూడా మనకి ఇంపార్టెంట్. అందుకని మనకు క్లాస్ 3 నుంచి క్లాస్ 5 వరకు టెక్స్ట్ బుక్ నుంచి అవుట్ సైడ్ వెళ్ళడం అనమాట. టెక్స్ట్ బుక్ లోనే ఇస్తాడు కాబట్టి మనకి టెట్స్ లాగానే సీటెట్ కూడా. సో చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి చిన్న చిన్నవి కూడా అడగొచ్చు అనమాట. పూనమ్స్ డే అవుట్ లో మెయిన్ గర్ల్ ఎవరు, ఆమె ఎలాంటిది? ఓకే, సో మనకి క్వశ్చన్ నెంబర్ 1 ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద లెసన్? లెసన్ నేమ్ ఏంటి? ఈ లెసన్ ఇక్కడ మనకి ఎలాంటిది ఏమి అడగట్లేదు కానీ స్టోరీ ఇచ్చి అడగడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ఇది పూనమ్స్ డే అవుట్ కాబట్టి ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, పూనం సిట్స్ అండర్ ఎ బిగ్ ట్రీ ఆన్ ఎ సన్నీ డే. అంటే ఎండ ఉన్నప్పుడు ఆ చెట్టు కింద ఉందన్నమాట, కూర్చొని ఉంది. షీ లుక్డ్ అప్ అండ్ సీస్ మెనీ యానిమల్స్ అండ్ బర్డ్స్. షీ బిగిన్స్ టు నోటీస్ ఎవ్రీ సౌండ్ అండ్ మూవ్మెంట్స్ అరౌండ్ హర్. తన చుట్టుపక్కల ఉన్న ఎవ్రీ యానిమల్స్ ని, బర్డ్స్ ని అబ్జర్వ్ చేస్తూ, వాటి సౌండ్స్ ఏంటి, వాళ్ళ మూవ్మెంట్స్ ఏంటి, ఎలా ఉన్నాయి ఏంటనేది అబ్జర్వ్ చేస్తూ ఉంది. చెప్పుకున్నాం కదా ఇప్పుడు చెట్టు మీద ఏమేమి ఉన్నాయి, ఏమేమి అబ్జర్వ్ చేస్తుందని చూద్దాం. వేర్ వాజ్ పూనం సిట్టింగ్? ఆన్ ద స్విమ్, అండర్ ద ట్రీ, నియర్ ఎ పాండ్, ఇన్ ద గార్డెన్. పాండ్ కూడా ఉంది కదా, నియర్ ద పాండ్ అని కన్ఫ్యూజ్ అవద్దు. మనకి ఎగ్జామ్స్ ఈ పారాగ్రాఫ్ ఇవ్వరు. ఇక్కడ పారాగ్రాఫ్ ఇచ్చి మనకి క్వశ్చన్స్ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ మనకి డౌట్ రావట్లేదు. కానీ వేర్ వాజ్ పూనం సిట్టింగ్ అని ఇచ్చారనుకోండి, మనకి పూనం ఎక్కడ కూర్చుంది యాక్చువల్ గా? అండర్ ద ట్రీ కదా, నియర్ ద పాండ్ కాదు. అండర్ ద ట్రీ కూర్చొని ఉంటే బెడ్ మీద ఆమ్, ఏదైనా పిజన్ కానీ అట్లా ఏదో కొంచెం తడితడిగా అనిపిస్తుంటే వాష్ చేసుకోవడానికి పాండ్ దగ్గరికి వెళ్తుంది. సో ఆమె అండర్ ద ట్రీ కూర్చొని ఉంది బేసిక్ గా. సో మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. కన్ఫ్యూజ్ అవ్వద్దు. వాట్ కైండ్ ఆఫ్ ద డే వాజ్ ఇట్ ఈస్? ఏ టైంలో కూర్చుందామా? డే టైంలోనా, లేదంటే నైట్ టైంలోనా, ఈవినింగ్ టైంలోనా? సన్నీ డే కదా, అది సన్నీ డే. ఇక్కడ ఏంటి, రైనీ డే అని, క్లౌడీ డే అని, విండీ డే అని ఇచ్చారు. సో ఆమె సన్నీ డేలో కూర్చుంది. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, sees monkeys jumping from one branch to another. Squirrels are climbing and eating nuts. Birds are chirping and flying happily. ఏమేమి చూస్తుందండి? మంకీస్ చూస్తుంది, స్క్విరల్ చూస్తుంది, బర్డ్స్ చూస్తుంది. మంకీస్ అయితే అటు ఇటు జంప్ చేస్తూ ఉన్నాయి. స్క్విరల్స్ కూడా క్లైంబ్ చేస్తూ ఉన్నాయి. చిన్న చిన్న నట్స్ తింటూ ఉన్నాయి. బర్డ్స్ అయితే హ్యాపీగా చిర్పింగ్ అంటే బర్డ్ సౌండ్ చేసుకోండి. చిర్పింగ్ అంటే బర్డ్ సౌండ్ అంటామండి మనం. ఇది కూడా ఇంపార్టెంట్. వాట్స్ ద సౌండ్ ఆఫ్ ద బర్డ్స్? వాట్ ఇస్ ద సౌండ్ ఆఫ్ ద ఎలిఫెంట్? ఎలిఫెంట్ సౌండ్స్ మనం ట్రంపెట్ అని, బర్డ్ సౌండ్ మనం చిప్ చిప్ అని ఇలా అంటా ఉంటాం కాబట్టి మనకి ఇవి కూడా చాలా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఏంటండి, క్వశ్చన్ చూద్దామా? విచ్ యానిమల్ వాజ్ జంపింగ్ ఆన్ బ్రాంచెస్? ఏది జంప్ చేస్తుంది, అటు ఇటు అటు ఇటు దూకుతూ ఉంది? ఏ యానిమల్ అండి? మనకి మంకీ కదా. సో మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ అనమాట.
ఈజీగా ఉన్నాయి. అందుకే మనం ఆప్షన్స్ కూడా చదవట్లేదు. వీడియో లెంథీ అవుతుంది. అప్పుడు మనకు చాలా బోర్ అనిపిస్తుంది. సో, అందుకని నేను డైరెక్ట్ ఆప్షన్స్ లేకుండా ఆన్సర్స్ చెప్పేస్తున్నాను. ఈజీ క్వెషన్సే కదా మనకి అర్థమవుతాయి. వాట్ వర్ ద స్క్విరిల్ డూయింగ్? ఏం చేస్తుందండి? స్క్విరిల్ స్విమ్ చేస్తుందా? స్లీప్ చేస్తుందా? రన్నింగ్ చేస్తుందా? ఫ్లయింగ్ చేస్తుందా? రన్నింగ్ కదా! అటు ఇటు పరిగెడతా ఉంది. చెట్టు మీద అటు ఇటు తిరుగుతా ఉంది. దాన్ని రన్నింగ్ అనొచ్చు. ఓకే. నెక్స్ట్ క్రోస్, ప్యారట్స్ అండ్ మైనర్స్ సిట్ ఆన్ ద ట్రీ. ఏమేమి కూర్చొని ఉన్నాయి చెట్టు మీద? చిలుకలు, కాకులు, మైనాలు ఇవన్నీ కూర్చొని ఉన్నాయి. బటర్‌ఫ్లైస్ అండ్ బీస్ ఫ్లై నియర్ ద ఫ్లవర్స్. ఫ్లవర్స్ చుట్టూ తిరుగుతా ఉన్నాయన్నమాట. పూనమ్ ఎంజాయ్స్ దర్ కలర్స్ అండ్ సౌండ్స్. పూనమ్ చుట్టూ ఉన్న వాటి యొక్క కలర్స్ కానీ, సౌండ్స్ కానీ చాలా ఎంజాయ్ చేస్తుందన్నమాట. రైట్. విచ్ బర్డ్ డిడ్ పూనమ్ సీ? ఏ బర్డ్స్ చూసిందంటే మనకి ఆప్షన్స్‌లో చూడండి ఈగల్, హెన్, పీజాన్, పీకాక్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏం చూడలేదు ఆవిడ. చూడండి క్రోస్, ప్యారట్స్ అండ్ మైనస్. క్రోస్, ప్యారట్స్ అండ్ మైనస్ ఎక్కడుంది మనకి? ఇది ఫస్ట్ ఆప్షనే ఉంది. సో, మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ వాట్ వర్ బటర్‌ఫ్లైస్ డూయింగ్? బటర్‌ఫ్లైస్ ఏం చేస్తా ఉన్నాయి? ఫ్లవర్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఫ్లయింగ్ అరౌండ్ ద ఫ్లవర్, సిట్టింగ్ ఆన్ ఎ ట్రీ, ప్లేయింగ్ ఇన్ వాటర్, ఈటింగ్ ఫ్రూట్స్. ఈటింగ్ ఫ్రూట్స్ అయితే ఇక చెప్పలేం కదా! అది ఉన్నది తినవు కదా! తిన్నా కానీ అక్కడ మనకి మెన్షన్ చేయలేదు. సో, మనకి ఫ్లయింగ్ అరౌండ్ ద ఫ్లవర్స్. ఫ్లవర్స్ చుట్టూ తిరుగుతా ఉన్నాయి. సో, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఫర్ ద క్వెషన్ నంబర్ 2. Next, Poonam notices a pond nearby. Frogs jump into the water. Turtles and fish swim peacefully. మనం లెసన్‌లో చెప్పుకున్నాం కదా! తను చీక్స్ మీద ఏదో పడింది అని వాష్ చేసుకోవడానికి నియర్ బై ఉన్న పాండ్ దగ్గరికెళ్ళింది. చిన్న పాండ్ దగ్గరకి, కొలను దగ్గరికెళ్ళిందని చెప్పుకున్నాం కదా! అక్కడ ఏమేమి చూసిందని కూడా చెప్పుకున్నాం. సో, ఫ్రాగ్స్ జంప్ చేయడము, ఓకే. టర్టిల్స్ అండ్ ఫిష్ స్విమ్ చేయడము ప్రశాంతంగా ఇట్లా ఇవన్నీ చూసింది కదా! వాట్ డిడ్ పూనమ్ సీ నియర్ ద పాండ్? పాండ్‌కి దగ్గరలో ఆమె ఏం చూసింది? లయన్స్, ఫ్రాగ్స్ అండ్ ఫిష్, బర్డ్స్, రాబిట్స్. ఈ బర్డ్స్ అండ్ రాబిట్స్ ఇవి చూడలేదు. ఫ్రాగ్స్ అండ్ ఫిష్ చూసింది. సో, మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ అన్నమాట. రైట్. నెక్స్ట్ క్వెషన్. వాట్ వర్ ద ఫ్రాగ్స్ డూయింగ్? ఫ్రాగ్స్ ఏం చేస్తున్నాయండి? స్లీపింగా? జంపింగా? సింగింగా? ఈటింగా? జంపింగ్. ఇక్కడ మనకి స్విమ్మింగ్ ఉన్నా కూడా చేయొచ్చు. సో, మనకి జంపింగ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వెషన్ నంబర్ బి. Next, Poonam learns to love nature. Every animal and bird has its own home and the way of living. She understands that all creatures are important. అంతే కదా! ఇప్పుడు ఆమె ఏమేమి నేర్పుతుంది మనకి? నేచర్‌ని ఎలా లవ్ చేయాలి? నేచర్‌తో ఎంత ప్రేమగా ఉండాలి? ఎంత ప్రేమగా మనం ఎంత కేర్ చేస్తే వాటికి మనకు అంత మంచిగా చూసుకుంటుందండి. ఓకే. మన చెట్లు కొట్టేస్తా ఉంటే మనకి వర్షాలు ఎక్కువైపోతున్నాయి. ఇట్లా ఎండలు ఎక్కువైపోతున్నాయి. దేనికి మనం తట్టుకోలేకపోతున్నాం కదా! మనం నేచర్‌కి ఎంత చేసినా అది మనకు తిరిగిస్తుంది. రైట్. రివెంజ్ అని మనం చెప్పొచ్చు. సో, మనకి నేచర్ మనం కాపాడుకోవాలి. మన చేతుల్లోనే ఉందది. ఎవ్రి యానిమల్ అండ్ బర్డ్స్ హాస్ ఇట్స్ ఓన్ హోమ్ అండ్ వే ఆఫ్ లివింగ్. మనకి ఎలా ఉందో ఇల్లు ఎలా ఉంటాయో ఎవ్రి యానిమల్‌కి, బర్డ్స్ కూడా వాటి వాటి యొక్క ఇల్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లయన్స్‌కి డెన్ అని అంటాము. రాట్స్‌కి హోల్ అని అంటాము. రైట్. ఇలాంటివన్నీ మనకి ఇవి కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏ యానిమల్ ఎక్కడెక్కడ ఉంటాయని. ఈ లెసన్ నుంచి మనము యానిమల్స్ అండ్ దేర్ యంగ్ వన్స్ వాళ్ళ యొక్క బేబీస్ నేమ్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్‌కి కిట్టెన్ అని, లయన్‌కి కబ్ అని అలా అంటూ ఉంటాయి. యానిమల్స్ అండ్ దేర్ హోమ్స్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా! లయన్‌కి డెన్ అని. ఓకే. సో, రాట్‌కి హోల్ అని అట్లా. ఇలా ఆడడానికి కూడా ఉన్నాయన్నమాట. యానిమల్స్ అండ్ దేర్ సౌండ్స్, యానిమల్స్ అండ్ దేర్ హోమ్స్, యానిమల్స్ అండ్ దేర్ యంగ్ వన్స్. ఈ లెసన్ నుంచి ఇవి కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఓకే. ఏమని చెప్తున్నారు? షీ అండర్‌స్టాండ్ దట్ ఆల్ క్రియేచర్స్ ఆర్ ఇంపార్టెంట్. అన్ని క్రియేచర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని ఆమె అర్థం చేసుకుంది. రైట్. వాట్ డిడ్ పూనమ్ లెర్న్స్ ఫ్రమ్ హర్ డే ఔట్? ఏం నేర్చుకుంది? టు అబ్జర్వ్ నేచర్. నేచర్‌ని అబ్జర్వ్ చేయడం కదా ఆమె నేర్చుకుంది. వాట్ డస్ ఎవ్రి క్రియేచర్ హావ్? ఎవ్రి క్రియేచర్ ఏముంటాయి? ఎ ఫ్రెండ్ ఉంటుందా? ఎ హోమ్ అండ్ హాబిటేట్ ఉంటుందా? హాబిట్ ఉంటుందా? టాయ్స్ అండ్ బ్యాగ్స్ ఉంటుందా? టాయ్స్ అండ్ బ్యాగ్స్ ఏమన్నా వాళ్ళ పేరెంట్స్ కొనిపెడతారా? ఓకే. నైస్. మనకి ఆప్షన్ ఏమేమి ఉంటుందండి? ఏ హోమ్ అండ్ ద హాబిట్. వాడు ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్‌కి సారీ లివింగ్ బీయింగ్‌కి, యానిమల్స్‌కి మనకి ఒక హాబిట్ అనేది ఉంటుంది. హోమ్ అనేది కూడా కంపల్సరీగా ఉంటుంది. రైట్. బర్డ్స్ నెస్ట్‌లో ఉంటాయి కదా! ఇప్పుడు మనము కోడిని చూసుకుంటే ఒక ఏస్తాము. దాన్నేమంటారంటే కెన్ అంటాము. కూప్ అని అంటాము. ఓకే. అట్లా ప్రతి ఒక్క యానిమల్‌కి ఒక హౌస్‌కి నేమ్ ఉందండి. అది కూడా ఇంపార్టెంటే మనకి. నెక్స్ట్, బీ అబ్జర్వెంట్ అండ్ రెస్పెక్ట్ ఆల్ లివింగ్ బీయింగ్స్. నేచర్ ఈస్ బ్యూటిఫుల్ వెన్ వి కేర్ ఫర్ ఇట్. వి షుడ్ ప్రొటెక్ట్ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ బర్డ్స్. ఏం చేయాలండి మనము అంటే బీ అబ్జర్వెంట్‌లా ఉండాలి. ప్రతి ఒక్క మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కదా! అంటే అబ్జర్వేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. లివింగ్ బీయింగ్స్ మనమే కదా! రెస్పెక్ట్ ఆల్ లివింగ్ బీయింగ్స్. అన్ని లివింగ్ బీయింగ్స్ మనం రెస్పెక్ట్ చేయాలి. అంటే హ్యూమన్స్ ఎవ్రి లివింగ్ బీయింగ్స్‌ని రెస్పెక్ట్ చేయాలి. అంటే ఇన్సెక్ట్స్ అయినా కావచ్చు, బర్డ్స్ అయినా కావచ్చు, యానిమల్స్ అయినా కావచ్చు. నేచర్ ఈస్ బ్యూటిఫుల్ వెన్ వి కేర్ ఫర్ ఇట్. ఎప్పుడు అది చాలా అందంగా ఉంటది. మనం ఎంతవరకు కేర్ చేస్తామో అప్పుడే మనకి చాలా అందంగా ఉంటుంది. లేదంటే మనకి ప్రళయాలను సృష్టిస్తుందని చెప్తాం కదా! వి షుడ్ ప్రొటెక్ట్ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ బర్డ్స్. మనం కంపల్సరీగా మనము బర్డ్స్‌ని, యానిమల్స్‌ని, ప్లాంట్స్‌ని ప్రొటెక్ట్ చేయాలి. కేర్ చేయాలి. రైట్. సో, మనకిప్పుడేంటంటే వాట్ షుడ్ వి డూ విత్ ద నేచర్? నేచర్‌ని ఏం చేయాలి? ఇగ్నోర్ ఇట్, ప్రొటెక్ట్ అండ్ లవ్ ఇట్.
కట్ ట్రీస్ అండ్ హంట్ యానిమల్స్. కట్ ట్రీస్, హంట్ యానిమల్స్ ఇలాంటివి ఏం చేయకూడదు కదా! అప్పుడే కదా ప్రళయాలు సృష్టించేది. సో, మనకి ఏమవుతుందండి ఇక్కడ ప్రొటెక్ట్ అండ్ లవ్ ఇట్. సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. ద లెసన్ టీచర్స్ అస్ టు బి క్యూరియస్ అండ్ కేరింగ్, లేజీ, యాంగ్రీ అండ్ సాడ్. ఏం నేర్పిస్తుంది మనకి? క్యూరియస్‌గా ఉండండి. ప్రతి ఒక్క దాన్ని తెలుసుకోవాలని ఉద్దేశం అనమాట. చిన్న పాప ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ క్లాస్ పిల్లలు కదా! 9 ఇయర్స్ ఉంటాయి ఆల్మోస్ట్. ఆ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు? నేచర్ చుట్టూ అంటే నేచర్‌ని అబ్జర్వ్ చేసి నేచర్‌లో ఏమేమి ఉంటాయి? వాటిని ఎలా మనం కేర్ చేయాలి? ఎలా ప్రొటెక్ట్ చేయాలి? నేచర్‌ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి? అనే కదా చెప్తుంది అక్కడ ఆమె. సో, మనం కూడా చాలా క్యూరియస్ అండ్ కేరింగ్‌గా ఉండాలి నేచర్ పట్ల అని. ఓకే. ఇప్పటివరకు మనం ఈ వీడియోలో పూనమ్స్ జోడ్ క్లాస్ 3 ఈవీఎస్ ఫర్ సీటెడ్ పేపర్ 1కి డిస్కస్ చేసుకున్నాం కదా! అంటే ఎవరైతే టెక్స్ట్ బుక్స్ అఫోర్డ్ చేయలేరో, టెక్స్ట్ బుక్‌లో ఏమేమి ఉంటో తెలుసుకోవాలనుకుంటాం కదా! మనం చదువుకోవాలనుకుంటాం కదా! మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసున్నాము. ఇంకా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.